హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విడమ్ షేర్ 1969 కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఈ వీడియోలో పాలకూర రైస్ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీంట్లో ఒక డబ్బా బియ్యాన్ని పోసుకొని కొన్ని వాటర్ పోసి శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకోవాలి. 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట అయిపోయింది. స్టవ్ వెలిగించుకుందాం అన్నం వండుకోవటానికి. అన్నం మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకొని అన్నం పొంగొచ్చే వరకు ఉంచి పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత తీసి కొంచెం పలుకుగా ఉండగానే అన్నాన్ని వంచుకొని మంట హై ఫ్లేమ్లోనే ఉంచి ఆవిరి వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి. ఒక కట్ట పాలకూరను తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసుకొని ఒక 5-6 పచ్చిమిరకాయలను కూడా తుంచి వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా పాలకూరను కూడా దాంట్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నేను ఏ విధముగా అయితే చూపిస్తున్నానో మీరు కూడా ఇదే విధముగా గ్రైండ్ చేసుకో. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని నీళ్ళన్నీ ఆవిరైపోయిన తరువాత 2 బటర్ ప్యాకెట్లను వేసి బటర్ అంతా కరిగిన దాకా హై ఫ్లేమ్లోనే ఉంచి బటర్ కరగటం అయిపోయిన తరువాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కూడా కాగిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసి 1/2 స్పూన్ ఇంగువ, 1 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచుకొని వేసి అవి కొంచెం వేగిన తరువాత 4-5 లవంగాలు, 2-3 దాల్చిన చెక్క, సన్నగా తరుక్కొని పొడుగ్గా ఉల్లిగడ్డలు 1 కప్పు, పొడుగ్గా తరుక్కున్న కప్పు పచ్చిమిర్చి వేసి అవి కొంచెం మగ్గిన తరువాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసి బాగా కలదిప్పుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను యాలక్కాయల పౌడరు, 1 స్పూను పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలదిప్పి మూత పెట్టి ఇవన్నీ కూడా పచ్చి వాసన నీరు అంతా పొయ్యే వరకు కూడా మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మగ్గిందో లేదో చూద్దాము. చూడండి ఎలా మగ్గిందో. ఈ విధముగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని మనం వండుకున్న అన్నం మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకొని మనం మగ్గించి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి అన్నం మొత్తానికి మిశ్రమం పట్టేలాగా బాగా కలుపుకొని బాగా కలిసిన తరువాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతే కదండి, పాలకూర రైస్ చాలా సింపుల్ కదా. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.